సో రీసెంట్‌గా కొన్ని వార్తలైతే మనం వింటున్నాం సార్. మోడీ సర్కార్ గారు ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకునేటప్పుడు 25,00,000 వరకు లోన్ పొందొచ్చు ఇద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవును. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది రియల్ అంటారా? అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది సార్? మేబీ ఛాన్స్ ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది కూడా గవర్నమెంట్ ఫండ్ కాదు కదా! హ్మ్. త్రూ బ్యాంక్ ద్వారానే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ లోన్స్ అన్నీ కూడా. హ్మ్. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో ఇస్తున్నారు. హ్మ్. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా కొంత అమౌంట్ ఎవరి ఇల్లు కొనుక్కున్నా కూడా, కొత్త కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది మనకు. ఆ! సో అది మనకి ఇస్తున్నప్పుడు దీన్ని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో చేద్దామనే ప్లానింగ్ ఒకటుంది. ఓకే. మనకు గతంలో ఏమైందంటే లాస్ట్ 2.5-3 ఇయర్స్ బ్యాక్ ఆర్‌బీఐకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఎంత 6.5, 6.25 అన్నప్పుడు ఎక్కువ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువైనాయి. కొనుక్కునే వాళ్ళు కూడా బయర్లు పెరిగిపోయారు. హ్మ్. ఎప్పుడైతే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ +8 వచ్చాయో ఓకే. అప్పటి నుంచి కొంచెం తగ్గింది. కొద్దిగా కన్స్ట్రక్షన్స్‌లో కొనుక్కునే వాళ్ళు కొద్దిగా బయర్లు ఏమయ్యారంటే కొంచెం తగ్గుంటొచ్చారు. ఓకే. సో అప్పుడు 6.2, 6.3 ఉన్నప్పుడు ఆ రెపో రేట్స్ తక్కువ ఉన్నప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. చాలా మంది పర్చేజ్ చేశారు. హ్మ్. వన్స్ ఒకేసారి ఎప్పుడైతే 8+ వచ్చిందో అప్పటి నుంచి తగ్గారు. మార్కెట్ తగ్గింది. దాంతోపాటు రెసిషన్ స్టార్ట్ అయింది, ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. చాలా కారణాలు దీనికి. ఓకే.